టైం కాంప్లెక్సిటీ అంటే ఫర్ సపోజ్ మనం ఏమైనా కోడ్ రాసామనుకోండి. ఆ కోడ్‌లో ఉన్న లాజిక్ గానీ, ఆల్గోరిథం గానీ, మనం ఇచ్చే ఇన్‌పుట్ సైజ్ బట్టి మన కోడ్ యొక్క రన్నింగ్ టైమ్ మెజర్ చేయడమే టైం కాంప్లెక్సిటీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలిమెంట్ కనిపెట్టాలనుకోండి. లైక్ మనకొక టార్గెట్ ఇస్తారు. ఫర్ సపోజ్ మన టార్గెట్ 7. ఈ అరేలో 7 ఎక్కడుందో దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. అంటే 5 అనే ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో, మనం ఏం చేస్తాం? ఒక సింగిల్ వైల్ లూప్ పెట్టి దీని యొక్క సొల్యూషన్ కనుక్కుంటాం. సో, ఈ కోడ్ లాజిక్ గురించి పక్కన పెడితే, ఇక్కడ మన ఇన్‌పుట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! సో, మనకు కావాల్సిన ఆన్సర్ కోసం మనము ఈ అరే అంతా వెతికాము. ఫర్ సపోజ్ మన ఎలిమెంట్ చివరన ఉంటే ప్రతి ఎలిమెంట్ చూసుకుంటా వెళ్ళాలి. మనకెక్కడ చివరన ఉందని మనకు ముందే తెలియదు గదా! 6 కాకుండా ఒక n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో, ప్రతి ఎలిమెంట్ చూస్తాం గాబట్టి ఒక వైల్ లూప్ పెట్టి n టైమ్స్ ట్రావెల్ చేస్తాం. సో, అప్పుడు దాని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అని ఉంటది. సో, ఈ ఆర్డర్ ఆఫ్ n ఇవన్నీ టర్మ్స్ మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకిక్కడ 2 వైల్ లూప్స్ ఉన్నాయి. సో, ఏదో ఒక ప్రాబ్లమ్‌లో కొన్ని కొన్ని సార్లు మనం 2 వైల్ లూప్స్ వాడతాము. అప్పుడేమవుతుందంటే 2 టైమ్స్ లూప్స్ కాబట్టి మనము ఇది n టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం గదా! అలాగే n స్క్వేర్ టైమ్స్ ట్రావర్స్ చేస్తాం 2 లూప్స్ ఉంటే. మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఇది టైమ్ కాంప్లెక్సిటీ ఎగ్జాంపుల్. డీటెయిల్‌గా నేను ఫుల్ వీడియో చూస్తాను. అందులో డిస్కస్ చేద్దాం.